ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనము. నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, దానియేలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు తన పాపములను, తన పితరుల యొక్క పాపములన్నీ కూడా దేవుని సన్నిధి ఎదుట ఒప్పుకొని ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయుట ఆరంభించినప్పుడు పరలోకంలో నుండి ఒక ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది. అదేమనగా, దానియేలుకు చూపబడినటువంటి దర్శనముల యొక్క ఆ యొక్క ప్రవచనములు, దర్శనములు ఏవైతే ఉన్నావో వాటి యొక్క అర్థమును దానియేలుకు తెలపండి, ఆ గ్రహించగలిగే జ్ఞానమును అతనికి ఇవ్వండి అని పరలోకములో ఒక ఆజ్ఞ దేవుడే తన దూతకిచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞను చేత పట్టుకొని దానియేలు చూసినటువంటి దర్శనములన్నిటినీ కూడా గ్రహించుటకు, దానియేలు జ్ఞానవంతుడే, కానీ ఇప్పుడు ఆ జ్ఞానమును బట్టి ఆ దర్శనమును అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా ఆ దర్శనములను గ్రహించుటకు, గ్రహింప శక్తినిచ్చుటకు దానియేలు యొద్దకు గాబ్రియేలు అను ఒక దూత పంపబడి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా, నీ జీవితంలో కూడా నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు చదువుతున్నటువంటి వాక్యము కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనకు అర్థం కావు. కాబట్టి దానియేలు నాకు గ్రహించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని ఉపవాసం ఉండి ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. ఈరోజు నీవు కూడా గ్రహించే శక్తి కావాలి. ఏం జరుగుతుంది నీ జీవితంలో, రాబోయే జీవితంలో ఏం జరుగుతుంది, కొన్ని శ్రమలను దాటుకొని ముందుకెళ్ళడానికి నీకు శక్తి కావాలి, బలము కావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ దర్శనమునైనా, ఆ కళనైనా, ప్రత్యక్షతనైనా కానీ అర్థం చేసుకోగలిగే గ్రహింపు కావాలి. అది నీ సొంత సామర్థ్యాన్ని బట్టి సరిపోదు, కానీ నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే నీకు గ్రహించే శక్తిని ఇస్తాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడిగినట్లయితే, దానియేలు ఎలాగైతే ఆ శక్తిని పరలోకం నుండి ఆ దూత ద్వారా పొందుకొని ఉన్నాడో, మనము కూడా ప్రార్థించినప్పుడు మనకి సహాయం చేయుటకు కూడా దేవుడు తన దూతను పంపిస్తాడు, మనకి గ్రహించే సామర్థ్యం ఇస్తాడు. అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.